అందరికీ నమస్కారం. మన శరీరం అదొక అద్భుతమైన కమ్యూనికేషన్ సిస్టమ్ అని చెప్పొచ్చు. అది మనతో ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటుంది. కానీ మన బిజీ లైఫ్లో ఆ మాటల్ని మనం నిజంగా వింటున్నామా? ఈరోజు మనం మన బాడీ పంపే ఈ వార్నింగ్ సిగ్నల్స్ని వినడం ఎంత ఇంపార్టెంటో కొంచెం డీటెయిల్గా చూద్దాం. సరే, ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనలో చాలామందికి ఇలాంటి అనుభవాలు ఉంటూనే ఉంటాయి కదా. అప్పుడప్పుడు నడుం నొప్పి, తరచుగా తలనొప్పి రావటం, లేదా ఎప్పుడూ నీరసంగా అలసిపోయినట్లు ఉండటం. అబ్బే, ఇదంతా వర్క్ టెన్షన్ వల్లేలే అని మనకు మనమే సర్ది చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఒకవేళ అది కేవలం ఒత్తిడి కాకపోతే, మన శరీరం ఏదో ఒక ముఖ్యమైన విషయాన్ని మనకు చెప్పడానికి ట్రై చేస్తోందేమో. అవును, మీరు విన్నది కరెక్టే. ఈ నొప్పులు, ఈ అసౌకర్యాలు ఇవేవి యాదృచ్ఛికంగా వచ్చేవి కావు. ఇవన్నీ మన శరీరం మనకు పంపుతున్న సిగ్నల్స్ అన్నమాట. మనం చాలాసార్లు లైట్ తీసుకునే ఈ సంకేతాల వెనుక ఉన్న ఆ సీక్రెట్ లాంగ్వేజ్ ఏంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ఇప్పుడు ఈ స్లైడ్ చూడండి. ఇది మన బాడీ వార్నింగ్ సిస్టమ్ని చాలా స్పష్టంగా చూపిస్తోంది. తలనొప్పి, కీళ్లనొప్పి, కడుపులో గడబడ లాంటివి కేవలం చిన్న చిన్న ఇబ్బందులు కాదట. అవి మన శరీరం పంపుతున్న వార్నింగ్ ఐకాన్స్ లాంటివి అనేది వివరిస్తోంది. చూడండి, ఈ ఎర్లీ సిగ్నల్స్ని మనం గుర్తించి సరైన యాక్షన్ తీసుకుంటే అది నేరుగా మనల్ని ప్రివెన్షన్ అంటే నివారణ వైపు, ఆరోగ్యం వైపు నడిపిస్తుంది. అందుకే మనం ఆలోచించే విధానాన్ని మార్చుకోవాలి. మనకు కలిగే ఈ చిన్న చిన్న నొప్పుల్ని, డిస్కంఫర్ట్స్ని కేవలం ఫీలింగ్స్ లాగా చూడకూడదు. ఈ సోర్స్ ప్రకారం వీటిని ఎర్లీ సిగ్నల్ మార్కర్స్ అంటారు. అంటే భవిష్యత్తులో రాబోయే ఒక పెద్ద సమస్యకు ఇవి మొదటి సూచనలు అన్నమాట. ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. తలనొప్పి. దాన్ని జస్ట్ తలనొప్పిలా చూడకుండా మన ఫోన్కి వచ్చే ఒక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ లాగా చూడాలి. ఇది ఒక బాడీ అలర్ట్ ఐకాన్. లోపలేదో తేడాగా ఉంది, కొంచెం దృష్టి పెట్టండి అని మన బాడీ మనల్ని హెచ్చరిస్తోంది. మరి ఈ మొదటి సిగ్నల్స్ని, ఈ చిన్న చిన్న గుసగుసల్ని మనం వినకుండా వదిలేస్తేం జరుగుతుంది? ఆ చిన్న గుసగుస కాస్త ఒక పెద్ద అరుపుగా ఎలా మారుతుందో ఇప్పుడు చూద్దాం. ఎందుకంటే దీన్ని నిర్లక్ష్యం చేస్తే మనం చెల్లించాల్సిన మూల్యం చాలా చాలా ఎక్కువ. ఇక్కడున్న పాయింట్ చాలా సింపుల్ అండి. ఈ హెచ్చరికల్ని పట్టించుకోకపోవడం అంటే ఒక చిన్న నిప్పురవ్వను చూసి చూడనట్టు వదిలేయడం లాంటిది. అదే తర్వాత పెద్ద అగ్ని ప్రమాదమవుతుంది. అలాగే ఒక చిన్న సమస్య కాస్త పెద్దదిగా, ఇంకా చెప్పాలంటే పరిష్కరించడానికి చాలా కష్టంగా మారిపోతుంది. ఈ స్లైడ్ ఆ ప్రమాదకరమైన జర్నీని స్టెప్ బై స్టెప్ చూపిస్తుంది. చూడండి, ఫస్ట్ ఒక ఎర్లీ సిగ్నల్ వస్తుంది. మనం దాన్ని ఇగ్నోర్ చేస్తాం. అప్పుడు ఆ ప్రాబ్లం లోపల లోపల పెద్దదవుతుంది. ఫైనల్గా అదొక పెద్ద హెల్త్ కాంప్లికేషన్గా బయటపడుతుంది. ఇదొక చిన్న స్నోబాల్ దొరుల్తూ దొరుల్తూ పెద్ద కొండచర్యగా మారినట్లే ఉంటుంది. సరే, మరి దీనికి సొల్యూషన్ లేదా? ఖచ్చితంగా ఉంది. ఇప్పటిదాకా మనం నెగటివ్ సైడ్ చూశాం కదా, ఇప్పుడు పాజిటివ్ సైడ్ చూద్దాం. అదే ఎర్లీ యాక్షన్. మన శరీరం మాట విని నివారణ అనే పవర్ఫుల్ దారిని మనం ఎలా ఎంచుకోవచ్చో చూద్దాం. ఈ స్లైడ్లో ఉన్న కంపారిజన్ చూడండి. ఈ రెండు దారుల మధ్య తేడా ఎంత క్లియర్గా ఉందో. ఒకవైపు నిర్లక్ష్యం, దానివల్ల సమస్యలు పెరగడం, కాంప్లికేషన్స్, రిస్క్. మరోవైపు రెస్పాండ్ అవ్వడం, దానివల్ల నివారణ, ఆరోగ్యం, అవగాహన. చాయిస్ అనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. అసలు ఈ ఎర్లీ యాక్షన్ అంటే ఏంటి? ఇదేం పెద్ద రాకెట్ సైన్స్ కాదండి. చాలా సింపుల్. మన శరీరం పంపే సిగ్నల్స్కి వెంటనే రెస్పాండ్ అయ్యి దానిమీద సరైన శ్రద్ధ పెట్టడం. ఇలా చేస్తే చాలు, ఫ్యూచర్లో వచ్చే పెద్ద పెద్ద కాంప్లికేషన్స్ని మనం ఆపేయొచ్చు. మన లాంగ్ టర్మ్ హెల్త్ని కాపాడుకోవచ్చు. ఇది ఎవరైనా ఫాలో అవ్వగల ఒక మంచి స్ట్రాటజీ. దీన్ని బ్యూటిఫుల్గా ఇలా చెప్పొచ్చు: ముందస్తు చర్య అనేది నివారణ మరియు ఆరోగ్యం అనే రూమ్కి ఉన్న తలుపును తెరిచే ఒకే ఒక్క తాళం చెవి. ఆ కీ మన చేతిలోనే ఉంది. దాన్ని వాడాలా వద్దా అనేది మనమే డిసైడ్ చేసుకోవాలి. సరే, ఇప్పటిదాకా మనం చర్చించుకున్న విషయాలన్నింటినీ ఒకసారి సింపుల్గా సమరైజ్ చేసుకుందాం. మన ఆరోగ్యానికి ఫౌండేషన్ లాంటి ఈ 4 ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ని గుర్తుపెట్టుకుందాం. ఇదే మన ప్రివెన్షన్ బ్లూ ప్రింట్ అన్నమాట. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన 4 మెయిన్ పాయింట్స్. 1. మన శరీరం ఎప్పుడూ మనకు ఎర్లీ వార్నింగ్స్ ఇస్తూనే ఉంటుందని గుర్తించటం. 2. ఆ వార్నింగ్స్ని ఎట్టి పరిస్థితుల్లోనూ లైట్ తీసుకోకూడదని తెలుసుకోవడం. 3. వెంటనే యాక్షన్ తీసుకోవడమే ప్రివెన్షన్కి బెస్ట్ రూట్ అని అర్థం చేసుకోవడం.
ఇక నాల్గోది ఈ అవేర్నెస్ అంటే ఈ అవగాహనే మన టోటల్ వెల్బీయింగ్కి బేస్ అని గ్రహించడం. ఈ మొత్తం ప్రాసెస్ని ఈ 3 సింపుల్ పవర్ఫుల్ వర్డ్స్లో చెప్పొచ్చు: వినండి, చర్య తీసుకోండి, నివారించండి. ఇది ఒక కంటిన్యూయస్ సైకిల్. మన బాడీ చెప్పేది వినాలి, దానిపై వెంటనే యాక్షన్ తీసుకోవాలి, దానివల్ల పెద్ద ప్రాబ్లమ్స్ని నివారించాలి. సింపుల్. ఇప్పుడు ఒక్క సెకండ్ ఆలోచిద్దాం. ఈరోజు ఈ మూమెంట్లో మన శరీరం మనతో ఏం చెప్పడానికి ప్రయత్నిస్తోంది? ఆ మెసేజ్ని వినడానికి మనం రెడీగా ఉన్నామా? ఒకవేళ వింటే దానికి ఎలా రెస్పాండ్ అవ్వబోతున్నాం? ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని హెల్త్ టిప్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏవైనా ఫిజికల్ థెరపీ ట్రీట్మెంట్స్ కోసం మా క్లినిక్ని తప్పకుండా విజిట్ చేయండి. థ్యాంక్ యూ.